వనపర్తి జిల్లా పెబ్బేరు మండల్ రూరల్ అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వార్తలు అవాస్తవమని పెబ్బేరు మండల బీజేపీ అధ్యక్షులు నేతుల నారాయణ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం కొరకు బీజేపీ కార్యకర్తలు పనిచేస్తున్నారని, అయ్యవారిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కార్యకర్తలు చేరడంపై వచ్చిన ప్రచారం అవాస్తవమని, ఇప్పటి వరకు గ్రామంలో బీజేపీ కార్యకర్తలు ఏ పార్టీలో చేరలేదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో లేకున్నా నమ్మిన సిద్ధాంతం కొరకు పార్టీ పనిచేస్తుందన్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి 7 సభలలో ప్రచారం చేశారంటే బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ గెలుపు ఖాయమన్నారు. గ్రామంలో తప్పుడు ప్రచారాలను మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు డిమాండ్ చేస్తూ, అదేవిధంగా తప్పుడు ప్రచారంలో వచ్చిన వార్తలను వాస్తవాలను చూసుకోవాలని మీడియా మిత్రులకు తెలియజేశారు. ఈరోజు పెబ్బేరు మండల అయ్యవారిపల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అవాస్తవం. ఈ యొక్క ఫేక్ న్యూస్ రావడం జరిగింది. ఈరోజు బీజేపీ కార్యకర్తలు తెలంగాణలో ఇప్పటి వరకు అధికారంలో లేకుండా నమ్మిన సిద్ధాంతం కొరకు పార్టీ కొరకు పనిచేస్తారు తప్ప పార్టీ మారడం అనేది అవాస్తవం. అదేవిధంగా ఈరోజు బిర్యానీలకు అమలయ్యే పార్టీ కార్యకర్తలు గారు. అదేవిధంగా ఇక ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, తెలంగాణలో అది ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే రేవంత్ రెడ్డి 6-7 మీటింగులు పెట్టిండు. ఇక్కడ ఇంకా అర్థం చేసుకోవాలి మా పార్టీ ఏ స్థాయిలో ఉంది ఏంది అనేది. ఇప్పటికే మేము గెలుస్తున్నాం అంతే తప్ప ఇక్కడ ఎంతసేపు ఉన్న అవాస్తవం ప్రచారం చేస్తున్నారు తప్ప మేము అనేది. ఈరోజు పెబ్బేరు రూరల్ మండలంలో అయ్యవారిపల్లి గ్రామంలో ఏ కార్యకర్త ఎట్లాంటి పార్టీ మారడం లేదు. ఇట్లాంటి అవస్థ ప్రచారాలను మేము ఖండిస్తున్నాం. ఇట్లాంటివి మళ్ళీ మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమంటే, ఇట్లాంటి అవస్థమైన విషయాలు రాయకూడదని చెప్పేసి మేము ఖండిస్తున్నాం.